వేడి టీ తాగడమే మనలో చాలా మందికి తెలుసు. అయితే ఐస్ టీ తాగితే మానసిక ఉల్లాసమే కాదు, ఎన్నో పోషకాల్ని పొందేందుకు వీలవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టీని ఆసియా దేశాలతో పాటు బ్రిటన్, రష్యాలో కూడా ఎక్కువగా తాగుతారు. ప్రపంచవ్యాప్తంగా టీ తాగుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అది బ్లాక్ టీ అయినా, గ్రీన్ టీ అయినా, ఏదైనా సరే టీ ఆకు మొక్కల నుంచి వస్తుంది. అది ఆరోగ్యానికి మేలే చేస్తుంది. ఐస్ టీ తాగితే డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడొచ్చు. ఐస్ టీని రెగ్యులర్ గా తాగుతూ ఉంటే మన బాడీలో లిక్విడ్ లెవెల్స్ పెరుగుతాయి. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విష వ్యర్థాల్ని తరిమి కొట్టే శక్తి ఐస్ టీకి ఉంది. టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడి ఫ్రీ రాడికల్స్ అంతు చూస్తాయి. పండ్లు, కూరగాయల్లో కంటే 8 రెట్లు ఎక్కువగా టీలో ఫాలిఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 350 గ్రాముల కోలా డ్రింకులో 39 గ్రాముల పంచదార ఉంటుంది. అది 9.5 టీ స్పూన్లకు సమానం. దానివల్ల 140 క్యాలరీల శక్తి వస్తుంది. అదే 350 గ్రాముల స్వీట్ లేని ఐస్ టీలో షుగర్ ఉండదు. 2 క్యాలరీల శక్తి వస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ తాగొచ్చు. దంతాలు పాడవకుండా చేయడంలో ఐస్ టీ ఉపయోగపడుతుంది. దంతాల్ని పాడు చేసే క్యావిటీస్ పై పోరాడుతుంది ఈ టీ. దంతాలు పాడవకుండా చేయడంలో ఐస్ టీ ఉపయోగపడుతుంది. టీలో ఉండే పోషకాలు క్యాన్సర్ తో పోరాడతాయని 3000కు పైగా పరిశోధనల్లో తేలింది. శరీరానికి ఎక్కువగా మాంగనీస్ కావాలనుకునేవారు ఐస్ టీ తాగాలి. 300 గ్రాముల బ్లాక్ ఐస్ టీ 520 మైక్రోగ్రాముల మాంగనీస్ ఇస్తుంది. అది రోజువారీ మహిళలకు కావాల్సిన మాంగనీసులో 35% కవర్ చేస్తుంది. మగవాళ్ళకైతే 23% కవర్ చేస్తుంది. మాంగనీస్ వల్ల దెబ్బలు త్వరగా తగ్గుతాయి, ఎముకలు గట్టిపడతాయి. టీ తాగే వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని బ్రిటన్లో జరిపిన పరిశోధనలో తేలింది. రోజు 4 కప్పుల బ్లాక్ టీ చొప్పున 6 వారాల పాటు తాగితే బ్లడ్ లో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది. ఐస్ టీ గుండెకు మంచిదని పరిశోధనలో తేలింది. రోజు 3 కప్పుల ఐస్ గ్రీన్ టీ తాగే వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు 35% తక్కువగా ఉన్నట్టు తెలిసిందే. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.